హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్వశ్చన్స్ ఎలా అడగాలి నేర్చుకుందాం. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు క్వశ్చన్ ఎలా అడగాలి, ఓకే, డైలీ రొటీన్లో అంటే రిపీట్ చేసేటటువంటి యాక్షన్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఓకే, సో డూ అని యూజ్ చేయాలి. డూ అంటే రెగ్యులర్గా చేసే పనులు, మళ్ళీ మళ్ళీ చేసే పనులకి డూ అని అడుగుతామన్నమాట. నెక్స్ట్ అరేంజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? యు, వి, దే. ఐ కూడా ఉంది, కాకపోతే ఐతో మనం క్వశ్చన్స్ అడగం కదా. అంటే నేను తిన్నానా, నేను వెళ్తానా, నేను చేస్తానా, ఇలా అడగం కదా. కాబట్టి నేను ఇక్కడ ఐ పెట్టడం లేదు గాయస్. ఓకే, దెన్ అరేంజ్ వర్బ్ 1. నెక్స్ట్ వర్బ్ 1నే యూజ్ చేయాలి క్వశ్చన్లో కూడా. ఓకేనా, వర్బ్ 1. నెక్స్ట్ అరేంజ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అరేంజ్ టైం వర్డ్. ఇది ప్రాపర్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ సీక్వెన్స్ ప్రాపర్గా అడగడం. అంటే సపోజ్ చూడండి, ఇక్కడ నేను డూ అని పెడతాను. డూకి బదులు డూ. ఇక్కడ నేను యూ అని తీసుకుంటున్నాను. డూ యూ గో, నువ్వు వెళ్తావా. డూ యూ గో. నువ్వు తింటావా అనాలంటే ఏమనాలి? డూ యూ ఈట్ అనాలి. నువ్వు రాస్తావా? డూ యూ రైట్ కదా. సో ఇలా క్వశ్చన్ అడగాలి. తర్వాత వర్బ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తావా? డూ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తావా. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఇది. ఓకే, వర్బ్ ఏమో గో. ఇప్పుడు టైం వర్డ్, లాస్ట్కి టైం వర్డ్ యూస్ చేస్తున్నా, ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడు వెళ్తావా? డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ, నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తావా. ఇది ప్రాపర్ క్వశ్చన్ గాయస్, ప్రాపర్ క్వశ్చన్. ఓకే, సో డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ యూ అని వచ్చింది కదా, అంటే మీరు వెళ్తారా, నీవు వెళ్తావా అని అర్థం. సో ఇక్కడ ఎప్పుడైనా యూ అనే సబ్జెక్ట్ క్వశ్చన్ వస్తే ఐతో ఆన్సర్ చెప్పండి. నేను అంటే మీరు ఒక్కరే ఉంటే నేను వెళ్తాను స్కూల్కి రెగ్యులర్గా, మిగతాది సేమ్. నెక్స్ట్ వెళ్ళను అనాలంటే డూతో క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత డూ తర్వాత ఎన్టీ పెడితే డోంట్ అవుతుంది. మనం నేర్చుకున్నాం కదా నెగిటివ్లో. సో క్వశ్చన్ ఏదైతే వస్తుందో చూసుకోండి, దాంతో పాటు ఎన్టీ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ సేమ్ యాజ్. ఓకే, కానీ క్వశ్చన్ మొత్తం ఒకేసారి అడగాలి. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఒకేసారి చెప్పాలి. అంటే సెంటెన్స్ మొత్తాన్ని ఒకేసారి చెప్పాలి, బ్రేక్ చేయకూడదు. ఓకేనా. డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ. మీరు వెళ్తాను అంటే ఎస్ ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ, అవును నేను స్కూల్కి వెళ్తాను. మరి ఇక్కడ ఎస్ అని చెప్తే సరిపోతుంది కదా అని అనుకుంటాం, కానీ మనం ఇక్కడ మాట్లాడడం నేర్చుకుంటున్నాం, ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎస్ అన్నా ఆన్సరే, ఐ గో అన్నా ఆన్సరే, వెళ్తాను. ఎస్ అంటే అవును, ఎస్ ఐ గో అంటే అవును నేను వెళ్తాను. ఐ గో నేను వెళ్తాను. ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ, నేను స్కూల్కి రెగ్యులర్గా వెళ్తాను. ఫస్ట్ మనకి మొత్తం సెంటెన్స్ నేర్చుకోవడం రావాలి, చెప్పడం రావాలి. తర్వాత మీరు షార్ట్ కట్ చేసుకున్నా ఓకే కదా. అయితే ఇలా ఒకవేళ వి సబ్జెక్ట్తో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డూ వి గో టు స్కూల్ రెగ్యులర్లీ, వాళ్ళు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తారా. ఇప్పుడు క్వశ్చన్లో వారు అని అడుగుతున్నారు కాబట్టి, మనము అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనము. వి గో, వి డోంట్ గో. నెక్స్ట్ దే వచ్చింది అనుకోండి, డూ దే గో టు స్కూల్ రెగ్యులర్లీ, దే గో, దే డోంట్ గో. ఓకే, ఇలా క్వశ్చన్ ఆన్సర్ అరేంజ్ చేయాలి గాయస్. ఇప్పుడు నేను మీకు చిన్న లాజిక్ చెప్తాను, ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు ఏ పని చేసినా ఇలా క్వశ్చన్ అరేంజ్ చేయండి. డూ యూ స్పీక్, నువ్వు మాట్లాడతావా. ఏమనాలి? ఐ స్పీక్, ఐ డోంట్ స్పీక్. నువ్వు తింటావా. ఐ ఈట్, నేను తింటాను. ఐ డోంట్ ఈట్, నేను తినను. డూ యూ స్విమ్, నువ్వు స్విమ్ చేస్తావా. ఐ స్విమ్, ఐ డోంట్ స్విమ్. ఓకేనా. డూ యూ సింగ్, ఐ సింగ్, ఐ డోంట్ సింగ్. అర్థమవుతుంది కదా. డూ యూ రైట్ ఏంటి అంటే కామెంట్ చేయండి. ఓకే,
ఇలా మీరు ఏవో నేర్చుకున్నారో మీరు వాటిని కామెంట్లో నాకు చెప్పండి. ఓకే గైస్, ఎలా చెప్పాలి? ఫస్ట్ ఇంతవరకు నేర్చుకోవాలి ప్రాపర్గా, తర్వాత మిగతాది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు చేసే ప్రతి పనిని ఇలా మీరే క్వశ్చన్ అడగండి, మీరే ఆన్సర్స్ చెప్పండి. ఓకే, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్కి ఏముంటుంది సబ్జెక్ట్ తర్వాత? డోంట్. ఇలా ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గైస్, షేర్ కూడా చేయండి, లైక్ చేయండి నచ్చితే. ఓకేనా? సో ఇలాంటి సెంటెన్సెస్ మీరు అరేంజ్ చేసి ఏం అరేంజ్ చేశారో కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ అవర్ క్లాస్. బాయ్ ఎవ్రీవన్.